హాయ్ ఆల్. ఇవాళ మనం గ్రానీ స్క్వేర్ ఎలా చేయాలి అనేది నేర్చుకుందాం. గ్రానీ స్క్వేర్ కలర్స్ ఎలా చేంజ్ చేయాలి, ఏ విధంగా స్క్వేర్ కరెక్ట్గా ఎలా చేయాలి అనేది అంతా నేర్చుకుందాం ఇవాళ. ఓకేనా, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ I choose brown color. So let's start. Magic green. Magic green. Now make 3 chains. 3 chains. That 2 double crochets. 1 and 2. Now make 1 chain. Again 3 double crochet. Again 1 chain and 3 double crochet, 1 chain and 3 double crochet. So total 1 2 3, 1 chain, 1 2 3, second corner 1 2 3, third corner, this is fourth corner. Make 1 chain. యాన్ మొత్తం మనం ఫిల్ చేసుకుంటే దగ్గరికి సర్కిల్గా వస్తుంది ఇట్లా. ఓకే, నా స్లిప్ నాట్ into the first chain and make 1 chain. సో ఇప్పుడు మనకి 4 కార్నర్స్ క్రియేట్ అయ్యాయి. 1 2 3 4. నౌ వీ హ్యావ్ టు చేంజ్ నెక్స్ట్ కలర్. సో సెకండ్ కలర్ ఎల్లో ఐ చూస్. ఫస్ట్ కార్నర్లో మనం యాడ్ చేయాలి యాన్ అనేది. యాడ్ చేసి ఇప్పుడు ఒక చైన్ టైట్గా పుల్ చేసుకుంటే 3 chains. Again double crochet to the same corner, same space, sorry. Now this corner we have to మనం ఇదన్నీ కూడా హైడ్ చేయాలి. అనుకోండి 3 here, double crochet 3. సో ఇక్కడ 3 డబుల్ క్రోషే వేసాక ఒక చైన్ వేసుకొని అదే సేమ్ స్పేస్లో ఇంకొక 3 డబుల్ క్రోషే అనేది వేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ కార్నర్ క్రియేట్ చేస్తున్నాం. సో ఆ కార్నర్ కోసం 3 డబుల్ క్రోషెస్ వేయాలి. మొత్తం టోటల్ 6 వస్తాయి. 3 1 చైన్ అండ్ 3. సో ఇది ఫస్ట్ కార్నర్ అండ్ అగైన్ సేమ్ రిపీట్ హియర్ అండ్ లాస్ట్ 3. సో ఇక్కడ 4 కార్నర్స్ క్రియేట్ అయ్యాయి. 1 2 3 అండ్ 4. సో ఇక్కడ మనం స్లిప్ నాట్ అనేది వేసుకుంటున్నాం. 1 చైన్. సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇంత లెంత్ వదిలి కట్ చేయాలి. ఒక స్క్వేర్. ఇప్పుడు నెక్స్ట్ కలర్ ఆరెంజ్. ఐ హ్యావ్ టు యాడ్ ఆరెంజ్ కలర్. కలర్ అనేది ఎలా యాడ్ చేస్తున్నానో చూడండి. ఇలా పెట్టుకొని ఈ ఫస్ట్ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్లో నుంచి మనం యాన్ తీసుకోవాలి. చైన్ వేసి 1 మోర్ చైన్ వేసి టైట్గా పుల్ చేస్తే ఇది టైట్ అవుతుంది. 3 chains. Now 2 double crochet to the same space. 1 2. సో టోటల్ 3. మనం ఫస్ట్ 3 చైన్స్ వేసాం కదా, 3 chains 2 డబుల్ క్రోషే, టోటల్ 3. ఇప్పుడు నెక్స్ట్ స్పేస్ ఎక్కడ ఉంది? ఇక్కడ. సో ఇందులో మనం 3 డబుల్ క్రోషెస్ వేసుకోవాలి. సో
సో ఎవ్రీ రోకి మనకి స్పేస్ అనేది ఒక్కొక్కటి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు కార్నర్కి వచ్చినప్పుడు మనం ఏం వేయాలి, 6 డబుల్ క్రోషెస్ వేయాలి. 1 2 3. నౌ 1 చైన్ ఎందుకంటే మనం కార్నర్ క్రియేట్ చేయడం కోసం. ఇప్పుడు అగైన్ 3 డబుల్ క్రోషే సేమ్ ప్లేస్లోనే మనం వేసుకోవాలి. 2 and 3. సో ఈ ఫస్ట్ కార్నర్ అని క్రియేట్ అయింది. సో నెక్స్ట్ సేమ్ రిపీట్ టిల్ ఎండ్ వరకు. ఓకే, సో ఇప్పుడు 4 కార్నర్స్ కంప్లీట్ అయిపోయాయి. 1 2 3 4. ఇక్కడ స్లిప్ నాట్ వేసుకోవాలి, ఒక చైన్ వేసుకొని కట్ చేసుకోవడమే. సరే, ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నెక్స్ట్ కలర్ యాడ్ చేస్తాను. సో ఈ కలర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్. 1 2 3 చైన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ డబుల్ క్రోషే, 2 డబుల్ క్రోషే, సేమ్ స్పేస్. సో ఈ యాన్ అనేది మనం హైడ్ చేసుకోవాలి, లేకపోతే నెక్స్ట్ వర్క్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో అలా కాకుండా చేస్తున్నప్పుడే మనం యాన్ని హైడ్ చేస్తామంటే మనకి ఈజీగా అవుతుంది. నెక్స్ట్ సరే, ఇప్పుడు ఇక్కడ మనకి 2 స్పేస్ వచ్చాయి. 1 2 చెప్పాను కదా ఇందాక, ఒక్కొక్క స్పేసు ఎవ్రీ రోకి పెరుగుతుందని. సో ఇందాక మనం ఆరెంజ్ చేసినప్పుడు ఒకటే ఎక్స్ట్రా చేస్తాం, ఇప్పుడు 2 ఎక్స్ట్రా చేస్తాము. చూపిస్తాను. సో కంప్లీట్ అయింది చూడండి. ఇక్కడ ఈ స్పేస్లో 2 వచ్చాయి. సో ఇది ఫస్ట్ కార్నర్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎండ్ వరకు. సో ఇలా సేమ్ రిపీట్ చేసుకుంటూ వెళ్ళాం. ఈ స్పేస్లో 3 వస్తాయి. నెక్స్ట్ 3 and 6, 3 3 6, 3 3 6. ఓకే, ఎవ్రీ కార్నర్ మనకి 6 అనేవి వస్తాయి. 3 డబుల్ క్రోషే, 1 చైన్ అండ్ 3 డబుల్ క్రోషే. సో 1 చైన్ ఎందుకంటే మనకి ఇక్కడ కార్నర్ కోసం. ఓకే, సో ఇది కంప్లీట్ చేసుకుందాం మనం. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయ్యింది. సరే, ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో రాణి స్క్వేర్ అనేది. సో ఇప్పుడు ఇక్కడ ఒక చైన్ వేసి స్లిప్ నట్ వేసుకోవడమే. చైన్ వేసుకొని కట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ బ్లూ యాడ్ చేస్తాం. బ్లూ యాడ్ చేసినప్పుడు 3 వస్తాయి. సో ఇక్కడ 1 2 3 తర్వాత ఇక్కడ 6 వస్తాయి. సేమ్ అలాగే రిపీట్ చేసుకుంటూ ఇక్కడ దాకా. ఓకే, నేను బ్లూ యాడ్ చేస్తాను. ఇప్పుడు కలర్ బ్లూ అనేది యాడ్ చేస్తాను. ఇప్పుడు సేమ్ 3 చైన్స్ అండ్ 2 డబుల్ క్రోషే స్పేస్. సో ఈ యాన్ అనేది మనం హైడ్ చేసుకోవాలి ఇక్కడ. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్పేస్కి వెళ్తాం మనం. నెక్స్ట్ స్పేస్లో కూడా సేమ్ 3 డబుల్ క్రోషెస్. నెక్స్ట్ స్పేస్. సో ఈ ఫస్ట్ లైన్ అనేది కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ 3 చేసాం, అలా రిపీట్ అయ్యి ఎండ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఇంకొక 3 అనేది వస్తాయి. సో నెక్స్ట్ 3 స్పేస్ అనేది ఇక్కడ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ రోలో తర్వాత ఇక్కడ 6 వేసాం. సేమ్ 1 2 3. నెక్స్ట్ 6 1 2 3 6 1 2 3 and 6 లాస్ట్. సో కంప్లీట్ ద రౌండ్. సో లాస్ట్కి అయితే వచ్చేసాం మనం. ఇప్పుడు 3 Ds in the last.
ఇప్పుడు ఒక చైన్ వేసుకొని స్లిప్ నాట్ ఇక్కడ వేయాలి మనం ఫస్ట్ చైన్లో వేసి స్లిప్ నాట్ వేసాక ఒక చైన్ వేసుకొని కట్ చేసుకోవాలి. చూసారా గ్రానీ స్క్వేర్ ఎంత బాగా వచ్చిందో. ఎవ్రీ లైన్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. కలర్స్ అనేవి ఎంత నీట్గా తెలుస్తున్నాయి కదా. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసి అనేది చేయడం. దట్స్ ఇట్. చూసారా గ్రానీ స్క్వేర్స్ ఎంత నీట్గా వచ్చాయో. ఈ గ్రానీ స్క్వేర్స్ యూజ్ చేసుకొని మనం బ్యాగ్స్ తయారు చేసుకోవచ్చు, డ్రెస్సెస్ తయారు చేసుకోవచ్చు, అలానే చిన్న పౌచెస్గా తయారు చేసుకోవచ్చు. ఒక స్మాల్ పౌచ్ ఇలా 2 అటాచ్ చేసి పౌచ్ తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం వచ్చేసి ఇంకా మనకు ఒక చాలానే చేసుకోవచ్చు. మన ఓన్ ఐడియాస్ ఎలా చేయాలి ఏంటి అనేవి కూడా. సో దిస్ ఇస్ ద బేసిక్ గ్రానీ స్క్వేర్ కలర్ చేంజింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.